యుద్ధం ముగిసిన 10 రోజుల తరువాత కురుక్షేత్రము చుట్టూ ఒక నిశ్శబ్ద వాతావరణం కమ్మింది. అర్జునుడు తన ధనుస్సును పక్కన పెట్టి ఒక వృక్షం కింద కూర్చుని లోతైన ఆలోచనల్లో మునిగిపోయాడు. ఆ సమయంలో సన్నగా పెదవుల మీద చిన్న చిరునవ్వుతో శ్రీకృష్ణుడు వచ్చి అర్జునుని పక్కన కూర్చున్నాడు. కృష్ణా, యుద్ధంలో గెలిచాను, కానీ నా మనసు ఓడిపోయినట్టు అనిపిస్తోంది. నిజంగా నాలో ధైర్యం ఉందా అంటూ అర్జునుడు తల వంచి అడిగాడు. శ్రీకృష్ణుడు ముద్దుగా నవ్వి, అర్జున, నీవే నీకు శత్రువు, నీవే నీకు మిత్రుడు. నీలో ఉన్న భయమే నిజమైన శత్రువు అని నెమ్మదిగా అన్నాడు. బయట గెలిచిన యుద్ధం కాదు, లోపల గెలిచిన యుద్ధమే మానవుడిని మహానుభావుడిని చేస్తుంది అని కృష్ణుడు అర్జునునితో అన్నాడు. అంతలో ఓ చిన్న బాలుడు కృష్ణుడి దగ్గరకు వచ్చి, కృష్ణ, చెడ్డవారిని ఎలా జయించాలి అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు కూడా చిన్ని కృష్ణుడి వలె మారిపోయి ఇలా అన్నాడు. ముందుగా నీలోని భయం, కోపం, అసహనం అనే చెడు శత్రువులను జయించు. అప్పుడు బయట ఉన్న చెడుని ముందు తల వంచుతుంది అని కృష్ణుడు మృదువుగా చెప్పాడు. అర్జునుని కళ్లల్లో చీకటి తొలగిపోయి వెలుగుతో నిండిన ఆత్మవిశ్వాసం ప్రతిబింబించింది. మన శత్రువు బయట కాదు, మన లోపలే ఉన్నాడు. భయం, అనుమానం, స్వార్థం, ఆ వీటిని జయిస్తే జీవితం ఆనందంగా ఉంటుంది. నిజాయితీగా పనిచేస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవండి అని కృష్ణుడు సందేశం ఇచ్చాడు.